తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజాప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎప్పటి నుండో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మందికి ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల అంటే ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డులను అందజేయనుంది ప్రభుత్వం. ఆగస్టు 15న ఉదయం 9 నుండి 10 గంటల సమయంలో సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది. అదే రోజున రాష్ట్రంలో మరో 119 నియోజకవర్గాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పేద కుటుంబాల ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే గతంలో ఇచ్చినట్లు కాకుండా సన్న బియ్యాన్ని ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున అందజేస్తూ వస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ కార్డులను ఆగస్టు 15న అందజేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహించనుండగా అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.